నాన్న లైన్మెన్ కదా? అయితే ముందా కరెంటు స్తంభాలు ఎక్కడం మానేయాలి. లేకపోతే ఏంటే? కుట్టు మిషన్ కుట్టి అప్పులన్నీ తీర్చేసి నాన్న కష్టం పంచుకుంటావా? ఓయ్ టైలర్, ఏం డిసైడ్ చేసుకున్నావు? జాబ్లో జాయిన్ అవుతున్నావు కదా? చెప్తాను గాని ముందు మీరు ఇలా కూర్చోండి. నేను కూర్చోను. నాకు విషయం చెప్తే నేను వెళ్ళాలి. కూర్చోమని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం. కూర్చోండి, కూర్చోండి. ఏంటిదంతా? ఉన్నట్టుండి బిజినెస్, నాకు జాబ్ ఇవ్వటం, నాకిక్కడ బానే ఉంది. అదంతా నాకు తెలీదు. నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావా లేదా? సరే, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మీ కోపం బాగా తగ్గింది, ఏకాగ్రత కూడా బాగా ఎక్కువగా ఉంది. మీరు ఏమనుకున్నా చేయగలరు, సరేనా? నువ్వు కావాలని పొగుడుతున్నావని నాకు తెలుసు. ఊరికే నన్నేం పొగడక్కర్లేదు. అయినా 50,000 జీతం ఇచ్చి ఉద్యోగం ఇస్తానంటే ఇక్కడ ఈ మిషన్ తొక్కుతానంటావేంటి? అర్థమైంది. అంత పెద్ద బిజినెస్, పెద్ద ఉద్యోగం ఇచ్చేసరికి చేయగలనో లేదా నన్ను భయపడుతున్నావు కదా? అయ్యో, ధరణిని అంత తక్కువ అంచనా ఇక బాబు. ఏదో కాలం కలిసిరాక కుట్టు మిషన్ కుట్టుకుంటుంది గాని ఎంత మంచి డిజైన్స్ వేస్తుందో తెలుసా? మొన్న జరిగిన టెక్స్టైల్ ఎగ్జిబిషన్లో ధరణి వేసిన డిజైన్స్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో ఏకంగా మినిస్టర్ ఇంటికి వచ్చి మెచ్చుకుంది బాబు. ఆహా, అంతుందా? అయితే మరి నేనిచ్చే జాబ్ చేయడానికి ఎందుకు భయపడుతుందో? మరేం కాదు బాబు, ఏదో అవకాశం వచ్చింది కదని అందరూ ఆశపడరు కదా. ఏం కాదు, ఆ ప్రైజ్ ఏదో ఊరికే వచ్చి ఉంటుంది. నిజంగా అంత సీనే ఉంటే, అంత గొప్ప డిజైన్లు చేయడమే వస్తే నేను ఒక 3 అబ్బాయిలను పంపిస్తాను. వాళ్ళకి మంచి డ్రెస్ డిజైన్ చేసి నేను చెప్పినట్లుగా గెటప్లు మార్చాలి. అప్పుడు నిజంగా గొప్ప డిజైనర్ అని నమ్ముతా. తను ఏం చెప్తే అది నేను చేస్తాను, లేదంటే నేను చెప్పింది తను వినాలి. నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోవాలి. ఛాలెంజా? నిజంగా నేనేం చెప్తే అది చేస్తారా? చేస్తా. నేను చెప్పినట్టు వాళ్ళని నువ్వు మార్చు, నువ్వు చెప్పింది నేను చేస్తా. అయితే వాళ్ళని వీళ్ళని మార్చడం ఎందుకు? మిమ్మల్ని మార్చేస్తాను, పదండి. నన్నెందుకు మార్చడం? నేను బానే ఉన్నాను కదా. ఏం బాగుంది ఈ పొట్టి ప్యాంటు షర్టు? అంత పెద్ద బిజినెస్ పెడుతున్నప్పుడు చూడ్డానికి బిజినెస్ మ్యాన్ లా ఉండాలి గాని ఇలా కస్టమర్లో ఉంటే ఎలా? మనిషి విలువను పెంచేది డ్రెస్సు, ఆ డ్రెస్సే. మిమ్మల్ని చూసిన వెంటనే మీరు చెప్పకుండానే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అని గుర్తుపట్టేలా మీ గెటప్ మార్చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఏం చేతనవుతుందో, ఎంత సీన్ ఉందో. పదండి. బాబాయ్, 1 గంటలో వచ్చేస్తాను, చూస్తూ ఉండండి. అలాగే వెళ్ళిరామ్మా. పదండి. అయ్యో, ఛే.
ఆగరా, కాలుగాల పిల్లల లోపలికి బయటికి తిరగడం ఏంటి, ఆ బట్టలు మార్చడం ఏంట్రా? అది కాదమ్మా, మరి ధరణితో పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా, ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందని వేసుకుని చూసుకుంటున్నా. మరి ధరణికి నచ్చాలి కదమ్మా. అబ్బా, ఈ పిచ్చి బట్టలు వేసుకుని వెళ్తే ఎలా నచ్చుతావరా? మంచిగానే ఉన్నాయి కదా, పిచ్చి బట్టలు అంటావే. ఏం బాగున్నారే నీ మొహం? ఎప్పుడు చూసినా రంగురంగుల పూల చొక్కాలు చుక్కల బట్టలు కొంటావు. సగం ఈ బట్టలు చూసే ఎవరు నీకు పిల్లనివ్వడం లేదు. ఆ లాయరమ్మ దేవతల వచ్చి తన చెల్లినిచ్చి పెళ్లి చేస్తానంది. తింగరేషాలేసి ఈ పెళ్లిని కూడా చెడగొట్టుకోకు. బట్టల దుకాణానికి వెళ్ళి 4 జతల మంచి బట్టలు కొనుక్కో. నాకేమో ఇలాంటి బట్టలే నచ్చుతుంది, నువ్వేమో మంచి బట్టలు కొనుక్కోమంటావు. మంచి బట్టలు అంటే ఎలా ఉంటాయో ఏమో. సర్లే, బట్టల దుకాణాన్ని అడిగి కొనుక్కుంటాలే. ఆ, ఏదో ఒక సంబంధం చూశారు కదా అని సంతోషంగా 4 అక్షంతలు వేయించుకుని భర్త చేయి పట్టుకుని వెళ్ళలేనమ్మా. నాన్న పరిస్థితి తెలిసి కూడా ఇంటి బరువు బాధ్యతలు అప్పులు అన్నీ నాన్న నెత్తిన వదిలేసి నేను వెళ్ళలేనమ్మా. అబ్బాబాబా, ఎండలు మండిపోతున్నాయి. గోదావరి, కాస్త మంచినీళ్ళు ఇవ్వు. అలాగేనండి. ఎప్పుడు ఎండలో కష్టపడేవాడిని. నాకే ఎలా ఉంటే నా కూతురు ఎలా తట్టుకుంటుందో ఏంటో. పాపం ఆ బండి మీద ఎలా తిరుగుతుందో ఏమో. అయితే ఒక కారు కొనివయ్యా, ఏసీ వేసుకొని హాయిగా తిరుగుతుంది. అంత ఎటకారం అక్కర్లేదు. అసలు మనం దానికి కొనేదేంటే, 4 కేసులు తగిలితే నా కూతురే మనల్ని ఏసీ కారులో తిప్పుతుంది, ఏసీ బంగ్లాలో ఉంచుతుందే. అయినా నా కూతురు గురించి కొంచెం ఆలోచించినా ఓర్చుకోలేవేటే. ఇదిగో ఈ మాటలే వద్దనేది. ఎందుకు ఓర్చుకోలేనయ్యా, అది నా కూతురే. కానీ నువ్వే పెద్దదానికోసం ఆలోచించే దాంట్లో రవ్వంతైనా చిన్నదానికోసం ఆలోచిస్తే బాగుంటుంది. ఏంటే ఎప్పుడు దాని గురించి ఆలోచించినట్టు పట్టించుకోనట్టు మాట్లాడతావేంటే? ఏమీ ఆలోచించుకుంటానే పెళ్లి చేయాలనుకుంటానా? పెళ్లి సంబంధం చూస్తానా? పట్టించుకోవడం అంటే వయసొచ్చింది కదా అని పెళ్లి చేసేయడం కాదయ్యా. కూతురి పక్కనే కూర్చొని ప్రేమగా దగ్గరికి తీసుకొని, అమ్మా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, ఈ సంబంధం నీకిష్టమేనా, అసలు నీకిప్పుడు పెళ్లి చేసుకోవాలనుందా అని ఒక్క మాటైనా అడిగావా? ఏంటి అడిగేది? సంబంధం నచ్చిందా లేదా, అబ్బాయి నచ్చాడా లేదా అని స్వయంవరం పెట్టి మరీ పెళ్లి చేయడానికి నేనేం మహారాజుని కాదు, అదేం మహారాజు కూతురు కాదు. వాళ్ళు అడిగే కట్నం ఇచ్చుకోలేక అసలు పెళ్లి చేయగలనో లేదో అని తల పట్టుకుని కూర్చుంటే నా బాధను అర్థం చేసుకుని ఈ సంబంధం తెచ్చిందే నా కూతురు. పైసా కట్నం అక్కర్లేదు, చేతిలోంచి రూపాయి ఖర్చు అవ్వదు, ఇక ఏ బాధ లేకుండా పెళ్లి అయిపోతుంది కదా అని నేను సంతోషపడుతుంటే నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు? కొంప తీసి ఇప్పుడే పెళ్ళొద్దు, ఇష్టం లేదని బాంబేం పేల్చవు కదా. ఇష్టం లేదు వద్దనడం కాదయ్యా, మన సమస్యలన్నీ తీరాక పెళ్లి చేసుకుంటానంటోంది. అది మన కోసమే ఆలోచిస్తోందయ్యా. ఇప్పటి వరకు అది ఆలోచించింది చాలు. నోరు మూసుకుని తెచ్చిన సంబంధం చేసుకోమని చెప్పు. చిన్నప్పుడు ఇలాగే పక్కన కూర్చోబెట్టుకుని అడిగానే, అమ్మా మంచి కాన్వెంట్లో చేర్పిస్తాను, బాగా చదువుకోవే అని. కానీ ఏం చేసింది? గోడ దూకి పారిపోయింది. ఇప్పుడేమో నా కూతురు కష్టపడి సంబంధం తెస్తే ఇప్పుడు అది కూడా వద్దంటుందా? దానికి అసలు బాగుపడే లక్షణాలు ఉన్నాయా? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది అది? దాని మనసు తెలుసుకోకుండా మాట్లాడకయ్యా. అదేం చేసినా మన మంచి కోసమే చేస్తుంది. ఏం చేసింది అది? ఏం చేసిందో చెప్పు. చేసేవన్నీ తెలివి తక్కువ పనులు, మళ్ళీ నువ్వు దాన్ని వెనకేసుకురావటం ఒకటి. నాన్నకి మాత్రం నువ్వెప్పుడు చెప్పనని నాకు మాటివ్వు. అదెంత గొప్ప త్యాగం చేసిందో నీకు తెలియదయ్యా. చెప్పినా అర్థం చేసుకుంటావన్న నమ్మకం లేదు. చూడు, అదేదో బుర్ర లేకుండా ఏదో మాట్లాడింది అనుకో, నువ్వు కూడా బుర్ర లేకుండా తలాడించడం మానేసి పెళ్లి చేసుకోమని చెప్పు. ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు.
ఏవండి ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నారు? కొంచెం స్లోగా వెళ్ళండి. ఏ భయం వేస్తుందా టైలర్? చూడు, ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్ళగలను. అయ్యో చెప్తుంది మీకే, స్లోగా వెళ్ళండి. నాకు ఏకాగ్రత లేదు, ఏమీ తెలీదు అని ఏదేదో అన్నావు కదా. ఇప్పుడు చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నాను? ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా ఎలా వెళ్తున్నాను? నీకు కుట్టు మిషన్లో ఏకాగ్రత ఉంటే నాకు కార్ డ్రైవింగ్లో ఏకాగ్రత ఉంది టైలర్. ముందు కార్ ఆపండి ప్లీజ్. కార్ ఆపండి, నేను చెప్తుంది మీకే. అయ్యో ప్లీజ్ అండి, కార్ ఆపండి. కార్ ఆపండి. నిజం చెప్పు టైలర్, భయపడ్డావు కదా? అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మిషన్ కుట్టడానికి నా ఒక్కదాని ఏకాగ్రత ఉంటే సరిపోతుంది, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు మాత్రమే ఏకాగ్రత ఉంటే సరిపోదు. అవతల వచ్చే వాళ్ళకు కూడా ఉండాలి కదా. అవతల వాడు ఏ మాత్రం చూసుకోకుండా అడ్డంగా వచ్చినా ఈ స్పీడ్ లో కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ తర్వాత నేను కరెక్ట్ గా వెళ్తున్నాను, నువ్వే రాంగ్ లో వచ్చావని గొడవలు పెట్టుకోవాలి. నాకిప్పుడు అర్థమైంది. అప్పుడప్పుడు రోడ్డు మీద మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఎందుకు గొడవ పడుతూ ఉంటారు. లేదు, నేను కరెక్ట్గానే వెళ్తా, వాళ్ళే. ఇదిగో ఈ ఆర్గ్యుమెంట్స్ మిగులుతాయి. ఇవన్నీ కాదు, మీరు స్లోగా వెళ్తారా లేదా? స్లోగా వెళ్తారంటేనే నేను వస్తాను, లేదంటే ఇక్కడే దిగి షాప్కి వెళ్ళిపోతా. లేదు, నేను స్లోగానే వెళ్తానులే. నీ టాలెంట్ ఏదో చూపిస్తాను అన్నావు కదా, వెళ్ళిపోతా ఎలా? స్లోగానే వెళ్తానులే, వెళ్దాం. పర్వాలేదు, మెల్లిగా చెప్తే వింటారు. అదిగదిగో ఆ షాప్ ముందర ఆపండి. ఇక్కడే ఆపండి. దిగండి. ఏంటి ఈ షాప్ కా? నాకు పెద్ద పెద్ద మాల్స్లో కొనడమే అలవాటు. ఇంత చిన్న షాప్లో నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదు. షాపు చిన్నదా పెద్దదా అని కాదు, మనకి కావలసినవి దొరుకుతాయా లేదా అన్నదే ముఖ్యం. దిగండి. ఆంధ్ర ఓడికి అరబిక్ పుస్తకం ఇచ్చి చదవమన్నట్టుంది. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు బంగారం. ఏంటి నాకు ఈ శిక్ష? ప్రేమ కోసం అని వస్తే పుస్తకాలు చదివిస్తావా? ఐ లవ్ యూ అని నేను 3 ముక్కలు చెప్తే దానికో ముక్క యాడ్ చేసి ఐ లవ్ యూ 2 అని చెప్తావు అనుకుంటే ఈ పుస్తకాలు చదవడం ఏంటి బంగారం? అయినా నువ్వు ఎదురుగా ఉంటే నిన్ను చూస్తూ అర్థం కాకపోయినా అలా 4 పేజీలు తిరగేయొచ్చు. కానీ నువ్వు లేకపోతే ఒక్క పేజీ తిప్పడం కూడా కష్టంగానే ఉంది బంగారం. తొందరగా రా. ఏమా అప్పుడే బుక్ క్లోజ్ చేస్తున్నావు? అప్పుడే చదివేశావా? వచ్చేసారా? రండి మేడం. నేను వచ్చానులే గాని అడిగింది చెప్పమ్మా. బుక్ మొత్తం చదివేశావా? ఇప్పుడే ఇచ్చి అప్పుడే అయిపోయిందా అని అడుగుతారేంటి మేడం? నేనేమన్నా రోబోనా బుక్ ఇలా తిప్పి అయిపోయిందని చెప్పడానికి? స్పీడ్గా చదవడానికి రోబో ఏమీ అవ్వక్కర్లేదమ్మా. ఫోకస్ మొత్తం పుస్తకం మీద పెడితే చదివేయచ్చు. ఫుల్ ఫోకస్ పెడుతున్నా, అయినా వర్కౌట్ కావట్లేదు మేడం. అదే మేడం, బుక్ చదవడం.
నిమిషం మేడం. అబ్బో ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. బాస్ని నేను మామూలు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే అసిస్టెంట్ ఐఫోన్. ఎవరమ్మా ఫోన్? బయటికెళ్ళి చాలా సీక్రెట్ గా మాట్లాడుతున్నావు. ఫ్రెండ్ మేడం. ఇక్కడ మాట్లాడి మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? ఏది ఫోన్ ఇలా ఇవ్వు. నిజంగా ఫ్రెండే మేడం. ఫోన్ ఇవ్వమ్మా. అయ్యో, శ్రావణి పేరు ఫోన్లో డార్లింగ్ అని సేవ్ చేశానే. చూస్తే అంతే, చాప్టర్ క్లోజ్. ఇవ్వమ్మా. ఏంటమ్మా ఐఫోనా? అవును మేడం. జాబ్ పోయిందని ఏడుస్తావు, డబ్బులు లేవంటావు, ఏదో ఒకటి చేయకపోతే బతికే లేదంటావు. కానీ నీ మాటలకి మెయింటెనెన్స్కి అసలు సంబంధమే లేదేంటమ్మా? నీ మీద నాకెందుకు మొదటి నుంచి డౌట్గా ఉందమ్మా. అయ్యో, డౌట్ ఎందుకు మేడం? ఐఫోన్ అంటే నిజంగా ఐఫోన్ అనుకున్నారా? డమ్మీ మేడం, డమ్మీ. చైనా పీస్. జగదీష్ మార్కెట్లో 2000. కావాలంటే చెప్పండి, మీక్కడ ఒకటి తీసుకొస్తాను. నాకు ఈ డమ్మీలు డూప్లికేట్లు అంటే అస్సలు పడదు. నేను డూప్లికేట్ అని తెలిస్తే నా పరిస్థితి ఏంటో. ఇలాగైతే నా లవ్ ఎప్పుడు బయట పెట్టేది? ఈ ఫోన్లు అవేం వద్దు కానీ బయటికి వెళ్ళి ఒక టీ తీసుకురా. టీనా మేడం? నేనే తీసుకురావాలా మేడం? అయ్యో, మీరు తీసుకురావడం ఏంటి సార్? మీరు కూర్చోండి కూర్చోండి సార్, నేనే వెళ్ళి తీసుకొస్తాను. లైట్ కావాలా, స్ట్రాంగ్ కావాలా సార్? లేదా అల్లం యాలకులు వేసి స్పెషల్గా చేయించి తీసుకురావాలా? చెప్పండి సార్. అయ్యో చెప్పండి సార్. అయ్యో, మీరు వెళ్ళడం ఏంటి మేడం? మరి నేను తీసుకురావాలా అని అడిగావు? నేను కాదు మేడం, ఎలా ఎలా తీసుకురావాలి అని అడిగానంతే. ఫ్లాస్క్ ఏమైనా ఉందా అని. కింద కిచెన్లో ఉంది, వెళ్ళి తీసుకో. అసిస్టెంట్గా జాయిన్ అయితే హ్యాపీగా లైన్ వేసుకోవచ్చు అనుకున్నాను, కానీ నన్నే ఇలా లైన్లో పెడుతుందని ఊహించలేకపోయాను. కానీ నీ ప్రేమ కోసం ఏం చేసినా బాగానే ఉంటుంది బంగారం. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు. వెళ్తున్నాను మేడం. లక్ష్మి, అన్నీ అక్కడే ఉన్నాయి, ఏది కనిపించదు నీకు. ఆ టేబుల్ మీద సీసా ఉంది, ఓ కప్ వేసుకో. ఏంటమ్మగారు? ఆ ఉల్లిపాయలు కోయవే. అలాగే అమ్మగారు. ఎవరే ఫోన్లో? ఇంకెవరమ్మగారు, నన్ను కాల్చుకు తినడానికి ఉంది కదా మా అత్త. ఈ మధ్య మరీ నస ఎక్కువైపోయిందమ్మా. ఇంటికెళ్తే చాలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈమెతో పడలేకపోతున్నానమ్మగారు. ఎందుకే ఊరికే విసుక్కుంటావు? ఒక వయసు వచ్చాక ఎవరైనా అలాగే ఉంటారు. నువ్వే కదా సర్దుకుపోవాలి.